అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఈసారి మనకి దసరా ఎప్పుడు వచ్చింది, అలాగే పూజ చేసుకోవడానికి అనువైన సమయం ఏంటి, పూజ విధానం మాకు అసలు క్లుప్తంగా తెలియజేయండి. అలాగే నవరాత్రుల సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి? తప్పకుండా 3వ తారీఖున మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ శుక్ల పాఠిమి 3వ తారీఖున ఈ యొక్క దేవీ నవరాత్రులు అనేది మొదలవుతున్నాయి. అదేవిధంగా ఈ దేవీ నవరాత్రులు అనేది మనకు 9 రోజులు. నవరాత్రులు అంటే 9 రోజులు. ఈ 9 రోజులు అంటే 12వ తారీఖు మనకు ఈ యొక్క దేవీ నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగ బతుకమ్మ కూడా వచ్చేటప్పటికి ఇదే సమయంలో మొదలవుతుంది. అంటే 2వ తారీఖు ఆశ్వీజ శుక్ల అమావాస్య, అంటే మనకు ఆశ్వీజ మాసం మొదలవక ముందే, పాడ్యమి మొదలవక ముందే వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఆ యొక్క అమావాస్యలు, ఆశ్వీజ అమావాస్య కాదు అది, ఆశ్వీజ మాసం ముందు వచ్చేటువంటి మొదటి అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య రోజున అంటే 2వ తారీఖున వచ్చేటప్పటికి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు వచ్చేటప్పటికి సద్దుల బతుకమ్మ అని చెప్పి విశేషంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు దుర్గాష్టమి అంటే మనకు దసరాను మనం చూసినట్లయితే 12వ తారీఖు మనకు దసరా పండుగ అనేది రావటం జరుగుతుంది. నవరాత్రులు మనం గమనించినట్లయితే మనకు ఇంతకు ముందే కొన్ని నవరాత్రులు జరిగాయి అన్నమాట. మనకు వినాయక నవరాత్రులు జరిగాయి, గణేష్ నవరాత్రుల నుండి విశేషంగా జరిగాయి అన్నమాట 9 రోజులు. భూమండలం మీద వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క 3 నెలలు ఏవైతే ఉన్నాయో, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ 3 మాసాల్లో వచ్చేటప్పటికి మొదటిగా వచ్చేటువంటి కుమారుడైనటువంటి అంటే శివపార్వతులకి కుమారుడైనటువంటి వినాయకుడు భూమి మీదకి రావడం, ఆయన యొక్క నవరాత్రులు జరగడం జరుగుతుంది. మరియు దాని తర్వాత వారి యొక్క తల్లిగారు అయినటువంటి పార్వతీదేవి, దుర్గాదేవి వచ్చేటప్పటికి భూమి మీదకి రావడం, మరియు అమ్మవారి యొక్క నవరాత్రులు జరగడం జరుగుతుంది. తర్వాత తండ్రి గారు వస్తారు. తండ్రి గారు వచ్చేటప్పటికి కార్తీక మాసంలో వచ్చేటప్పటికి ఆయన యొక్క నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక ఫ్యామిలీ మొత్తానికి ఆల్మోస్ట్ ఇక 3 నెలలు అనేది, ప్లస్ ఈ 3 నెలలు వచ్చేటప్పటికి సీజనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. మన పెద్దలు ఏది చెప్పినా సరే ఊరకే చెప్పలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే వర్షాకాలం, తర్వాత కార్తీక మాసం, ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చేంజ్ అన్నమాట. ఇది అంటే ఒక ఋతువులో నుంచి ఇంకొక ఋతువులోకి మారేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రహ్మచర్యం కానీ లేకపోతే కొన్ని నియమాలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెంపొందించుకోవడానికి ఆశ్వీజ మాసం అనేది బాగా ఉపయోగపడుతుంది. దేవీ నవరాత్రులు వచ్చేటప్పటికి ఈ యొక్క 9 రోజులు కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. పూజా నియమాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికి ఈ యొక్క 9 రోజులు ఏకభుక్తం, అంటే ఒక పూట తినగలిగిన వాళ్ళు ఒక పూట తినాలి, అంటే 2వ పూట ఉపవాసం ఉండాలి. 9 రోజులు ఉపవాసం ఉండడం అనేది ముఖ్యమైనటువంటి నియమం. మరియు అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించాలనుకున్నా సరే, ఎక్కడన్నా మండపంలో ప్రతిష్ఠించాలనుకున్నా సరే, ఆ యొక్క మండపాన్ని వచ్చేటప్పటికి 8 బారులుగా వచ్చేటప్పటికి చతురస్రాకారంగా చేసేసి 8 బారులు ఉండాలి. మరి అదేవిధంగా భూమికి చాలా ఎత్తుగా ఉండాలి. దాని మీద మరి ఆ మండపం మీద అమ్మవారి యొక్క సింహాసనం ఏదైతే పెడుతున్నారో అది చతురస్రాకారంగా చేసేసి ఆ యొక్క సింహాసనం కానీ లేకపోతే ఆ యొక్క స్టేజ్ అనేది అమ్మవారిని పెట్టేటువంటి విగ్రహం అనేది కూడా ఇంకా ఎత్తుగా ఉండాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ యొక్క మండపం ఏదైతే ఉందో దాన్ని ఎర్రటి మట్టితో అలకాలి. ఎందుకంటే ఎరుపు అనేది అమ్మవారికి సూచకం, ప్లస్ ఈ యొక్క ఎరుపు మట్టితో అలకాలి. మరియు అదేవిధంగా ఏవైతే మామిడాకులు కానీ లేకుండా ఉంటే బిల్వ పత్రాలు కానీ వీటితో అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. పంచఫలాలు అంటారు అనమాట. అంటే వీటిలో ముఖ్యమైన నేరేడు, మామిడి, మరియు అదేవిధంగా బిల్వ ఫలం అంటారు. బిల్వ ఫలం అనేది, అదేవిధంగా వీటితో పాటు ఇంకోటి వచ్చి మాది ఫలం అనేది కూడా ఉంటుంది. అలాగే వెలగ పండు అనేది ఉంటుంది. ఈ పంచఫలాలన్నీ కంపల్సరీగా యూటిలైజ్ చేయాలి ఈ 5 రోజులు అమ్మవారికి సమర్పించేటప్పుడు. మరియు అదేవిధంగా అమ్మవారికి వచ్చేటప్పటికి 3 పూటల ఏదైతే 3 పూటలు అంటే ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, ఈ 3 పూటలా వచ్చినప్పుడు పూజించేది. ఇప్పుడు మనం గత నవరాత్రులు మనం చూసుకున్నట్లయితే గణేష్ నవరాత్రుల్లో చాలా మంది కొన్ని అపచారాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఏంటంటే విగ్రహాన్ని పెడతారు, ఉదయం పూట పూజ చేయరు, సాయంకాలం పూట ఏదో ఫ్యాషన్ గా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఏదో పాటలు పెట్టి వాళ్ళ పిల్లలకి కోసమే, అదొక ఎంటర్టైన్మెంట్ ఇష్యూ కాదు, ఇది భక్తి భావంతో చేయాల్సినటువంటి. సో ఎవరైతే ఈ యొక్క విగ్రహం మండపాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో ఈ యొక్క ఇది చేయాలి. ఆ 9 రోజులు దాని ముందు ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పెట్టింది, దాని ముందర ఏం చేయాలంటే యజ్ఞగుండం కూడా తయారు చేయాలి. యజ్ఞగుండం తయారు చేసేసి
యజ్ఞగుండం కూడా వచ్చేటప్పటికి త్రిభుజ ఆకారంలో ఉండాలి. త్రిభుజ ఆకారంలో ఉండి దాని తర్వాత యజ్ఞ యాగాదులు కూడా చేయగలగాలి. అట్లీస్ట్ దుర్గాష్టమి రోజైనా సరే చేయటం మంచిది. అష్టమి రోజు, నవమి రోజు, దశమి రోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అంటే ఏకభుక్తులతో ఉన్న ఎవరైతే చేయాలనుకుంటున్నారో అంటే ఒక పూట ఒంటి పూట భోజనం చేసి ఉండాలనుకుంటున్నారో వారు వచ్చినప్పటికీ నేల మీద పడుకోవాలి. అది కూడా ఒక నియమం ఉంది. అదేవిధంగా కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంతేగాని ఇంట్లో తింటూ అట్లా చేస్తూ అలా ఉండకూడదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అంతే. బ్రహ్మచర్యంగా 9 రోజులు కంపల్సరీగా ఇది పాటించాలి. మన మోడీ గారు కూడా ఈ యొక్క కాళీ ఉపాసన అంటారు అన్నమాట. కాళీ ఉపాసనని ఈ 9 రోజులు చేస్తారు. దానివల్లే వచ్చినప్పటికీ 15 సంవత్సరాలు ఈజీగా అంటే ఒక శక్తి అనేది అలా ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏదైతే ఈ యొక్క శక్తి రూపం ఏదైతే ఉందో అంటే మనం శ్రీచక్రం మనం గమనించినట్లయితే 9 కోణాలు ఉన్నాయి శ్రీచక్రంలో. 9 కోణాల్లో 5 కోణాలు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క ప్రతిరూపం, 4 కోణాలు వచ్చేటప్పటికి శివుడి యొక్క ప్రతిరూపం అనమాట. అంటే సృష్టికి 2 ప్రతిరూపం. అంటే ఒక చక్రం ఆ యొక్క శ్రీచక్రానికి అంత పవర్ ఉంది అనమాట. అంటే శివుడు పార్వతి కలిసినటువంటి ప్రతిరూపమే శ్రీచక్రం. శ్రీచక్ర పూజలో ఎవరైతే అనునిత్యం చేస్తుంటారో వారు ఈ కంపల్సరీగా ఈ యొక్క నియమాలు అనేది పాటించాలి. ప్లస్ ఆ యొక్క 9 రోజులు కంకణ బద్ధులై అబద్ధాలు ఎక్కువగా ఆడకూడదు. తినేటువంటి భోజనం కూడా ఒక పూట కూడా మిత భోజనం అనేది చేయాలి. మరి అదేవిధంగా డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క దర్పాన్ని చూపించకూడదు. అవసరమైనంత వరకే డబ్బు ఖర్చు పెట్టాలి. 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మనం ఎంతో మంది మనం గమనిస్తూ ఉంటాం. ఇది దేవి భాగవతంలోనే చెప్పబడింది అనమాట. ఏమి చెప్పబడింది అంటే 10 మందికి మనం ఉపయోగపడే విధంగా ఉండాలి ఎప్పుడైనా సరే జీవితంలో. ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు అంటే సంతానహీనత కానీ లేకుండా ఉంటే డబ్బులేం కానీ దారిద్ర్యం కానీ అనుభవిస్తున్నారు, వాటన్నిటికీ మూల బిందువు ఏంటంటే పూర్వ జన్మలో వారు దేవి పూజను అసలు ఆచరించే ఉండరు, ఇటువంటి నియమాలను పాటించి ఉంటారు. వారు ఈ యొక్క జన్మలో వచ్చేటప్పటికి ఇటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారని చెప్పి శాస్త్రం చెప్పబడింది. సో వీలైనంత త్వరగా వచ్చేటప్పటికి ఎవరైతే ముఖ్యంగా రాసుల ప్రకారంగా చూసుకున్నా సరే రాహు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క ఆధీనం, అమ్మవారి ఆధీనంలో ఉంటారు. కాబట్టి ఎవరైతే ఉన్నారో రాహుగ్రహ ప్రభావంగానే రాహు వాళ్ళ జాతక రీత్యాగా నడుస్తున్నప్పుడు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ కుంభరాశికి రాహు ధనస్థానంలో ఉన్నాడు, మీనరాశికి కూడా జన్మరాశిలో ఉన్నాడు. అదేవిధంగా కన్యారాశికి సప్తమ వల్ల వైవాహిక జీవితంలోనే ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడు. మరి వాటితో పాటు కొన్ని రాశులు ధనుసు రాశి వారికి చతుర్థంలో ఉన్నాడు, కొన్ని రాశులకు బాగలేదు. ఈవెన్ మనం చూసినట్లయితే మిథున రాశి కూడా వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో రాహు బాగలేదు. ఇటువంటి స్థితిలో వచ్చేటప్పటికి రాహు ఎవరికైతే బాగలేదు ఏ రాశికి నేను చెప్పినవే కాదు ఇంకా కొన్ని రాశులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పంచమంలో రాహు ఉండటం దగ్గర వీరికి వృశ్చిక రాశి కూడా అంత బాగాలేదు. సో రాహుని ఎక్కువగా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, లేకపోతే రాహు జాతక రీత్యా బాగుండాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా ఈ యొక్క దేవి నవరాత్రులు చేసుకోండి. 9 రోజులు ఉపవాస దీక్ష. 9 రోజులు నేను చేయలేను, నా ఆరోగ్యం బాగలేదు, నాకేదో ప్రాబ్లంగా ఉందనే వాళ్ళు అట్లీస్ట్ లాస్ట్ 3 రోజులు అష్టమి, నవమి, దశమి, అష్టమి రోజు దుర్గాష్టమి, నవమి రోజు, దశమి రోజు ఈ 3 రోజులు ఉపవాస దీక్ష చేయండి. దాంతోపాటు ఏకభుక్తో అదే ఒక పూట తినండి, నేల మీద పడుకోండి. అమ్మవారికి ఆ 3 రోజులు ఇంట్లో నీట్గా ఉండి శుచి శుభ్రంతో అమ్మవారికి మీ వల్ల ఎంతైతే అవుతుందో అంతవరకు నివేదన పెట్టండి, పూజ చేసుకోండి. ఇక ఎవరైతే మండపాలు పెడుతున్నారో వారు వరకు కంపల్సరీగా ప్రవచనం చేయించడం కానీ లేకుండా ఎందుకంటే అమ్మవారి గురించి పారాయణం చేయాలి. అమ్మవారి గురించి లలిత సహస్రనామ పారాయణం చేయటం, కుంకుమార్చన పూజలు చేయటం ఇలాంటివి చేయాలి. అంతేగాని ఏదో సాంగ్స్ పెట్టేసేసి భజనల కార్యక్రమాలు చేయటం ఇలాంటివన్నీ 9 రోజులు చేయటం వల్ల అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రలు అవుతారు. ఇది శాస్త్రం చెప్పబడింది. ఇది ఇప్పటిది కాదు, ఈవెన్ మనకు జనమేజయుడు అంటే జనమేజయుడికి వచ్చినప్పటికీ ఆ యొక్క మొత్తం దేశం మొత్తం వచ్చినప్పటికీ కలువు కాటకాలు ఎక్కువగా వ్యాప్తి చెందినప్పుడు రెండు ఋతువులు చేయించారంటారు. అంటే ఇప్పుడు మనం 9 రోజులే చేస్తున్నాం అంటే 2 ఋతువులే చేయించారు. ఋతువు అంటే ఏంటి? ఒక సీజన్ అంటే శరద్ ఋతువు, అదేవిధంగా గ్రీష్మ ఋతువు, 2 ఋతువులు చేయించారంట. వర్ష ఋతువు అలా 2 ఋతువులు కాలం మొత్తం అమ్మవారి నవరాత్రులే చేయించిన తర్వాత ఆ దేశంలో వర్షాలు ఇవన్నీ పడడం జరిగింది. అంటే ఆ పూర్వకాలంలో ధర్మాన్ని బద్దులై
రాజులు పరిపాలించేటువంటి వారు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాల్ని రాజులే లేరు, రాజులు ఉన్న వాళ్ళు కూడా వచ్చేటప్పటికి అందరూ రజోగుణ కానుకలు అన్నమాట. కాబట్టి అది వాళ్ళు ధర్మాన్నే ఆచరించరు. ఇక వాళ్ళు ఎలాగ రోల్ మోడల్ అవుతారు అంటే ప్రజలకి. నియమాల గురించి మనం మాట్లాడుకున్నాం. పూజ చేసుకోవడానికి అనువైన సమయం ఏంటంటే ఈ యొక్క పూజా సమయం మనం చూసుకుంటే 9:30 నుంచి కూడా వృశ్చిక లగ్నంలో ఉంది. గురువు సప్తమంలో ఉన్నాడు. ఇది కూడా కొంచెం అనుకూలమైనటువంటి సమయం. పూజల జన్మలగ్నంలో ఎటువంటి గ్రహం ఉండకూడదు అనమాట. అంటే ఎప్పుడైతే జన్మలగ్నంలో ఎటువంటి గ్రహం లేదో అప్పుడు వచ్చినప్పటికీ మానసిక చింత అనేది ఉండదు. చేసేటువంటి పనుల్లో మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అది ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది ఉత్తమమైనటువంటి ముహూర్తం. ఇది లేదు అంటే దానికన్నా ముందు కూడా వచ్చేటప్పటికి 9:30 కన్నా ముందు కూడా వచ్చేటప్పటికి తులాలగ్నం కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. కాకపోతే గురుబలం ఉండదు. గురుబలం కావాలనుకున్నటువంటి వారు గురుబలం అనేది చాలా ముఖ్యం. పూజకి అయినా సరే దేనికైనా సరే ముహూర్త బలం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. 9:30 నుంచి తర్వాత కూడా బాగానే ఉంది. 9:30 నుంచి 11 లోపల పూజా కార్యక్రమం చేసుకోవడం. అది కుదరనటువంటి వాళ్ళు కూడా దానికన్నా ముందు అంటే 2 గంటల ముందుకు చేసుకున్నా సరే పర్వాలేదు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. అలాగే ఆయుధ పూజ విషయానికి వస్తే కొత్త వాహనాలు కానీ కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా శుభలగ్నం అని ఉన్నాయి సార్? శుభలగ్నం అంటే ఆయుధ పూజ అనేది వచ్చేటప్పటికి ఇది ప్రతి నూతన వస్తువు కానీ మన ఇంట్లో కొనుక్కున్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ వీటన్నిటి మీద అంటే వేరే వారి దృష్టి పడకుండా మరి అదేవిధంగా మనం ఎంతో ధనం వెచ్చించి కొంటుంటాం కాబట్టి వారికి చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఉదయకాల లగ్నం మనం గమనించినట్లయితే తులా లగ్నం అనేది కరెక్ట్గా ఉంటుంది. తులా లగ్నంలో షష్టమంలో రాహు, 1000 స్థానంలో కేతు ఉన్నాడు. అనుకూలమైనటువంటి శుక్రుడు కూడా జన్మలగ్నంలోకి ప్రయాణం చేస్తున్నాడు. ఆ టైంకి జన్మలగ్నంలో ఉంటాడు కాబట్టి బలమైనటువంటి ముహూర్తంగానే చెప్పొచ్చు. ఉదయకాలంగా మనం చూసుకున్నట్లయితే 7:30 to 9:30 ఆ టైం అంటే 7:30 నుంచి 9:30 వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. కానీ గురుబలం కొంచెం వీక్గా ఉంది, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ముహూర్తం అనమాట. అది చాలా మంచి ముహూర్తంగానే చెప్పొచ్చు. ఎందుకంటే లగ్న బలం అనేది రాహు చాలా బలంగా ఉన్నాడు. ఆ విధంగా చూసుకుంటే అది బాగుంది. ఆ సమయం కుదరనటువంటి వారు 9:30 దాటిన తర్వాత వృశ్చిక లగ్నంలో కూడా చేసుకోవచ్చు. ఈ 2 ముహూర్తాలు లగ్నాలే యాక్చువల్గా. ఇది ముహూర్తం కాదు, లగ్నం అన్నమాట. అంటే ముహూర్తం అనేది మళ్ళీ ఇది డిఫరెంట్ అవుతుంది. లగ్నం అన్నమాట. ఇది అంటే 2 hours ఉంటుంది లగ్నం. ఈ 2 గంటల్లో చేసుకున్నట్లయితే మానసికంగా బలంగా ఉంటుంది. నెక్స్ట్ రాబోతున్నటువంటి సంవత్సరం పాటు ప్రశాంతంగా ఉండగలుగుతారు, జయాన్ని పొందగలుగుతారు. యాక్చువల్గా వచ్చినప్పుడు విజయదశమికి చాలా కథలు అనేవి ఉన్నాయి. ఏదైనా సరే హిందూ ధర్మం చెప్పేది ఒకటే ఏంటంటే శత్రువు మీద విజయాన్ని సాధించడం, దుర్మార్గుల్ని మీద దుర్మార్గం కానీ లేకుండా ఉంటే ఎవరైతే మనల్ని ఎక్కువగా పీడును చేస్తూ ఉంటారో వారి మీద మన జయాన్ని సాధిస్తారు. కానీ ప్రతి గుడిలో కూడా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈరోజు కాలంలో గుళ్ళలో పనిచేసేటువంటి వారు కూడా వచ్చేటప్పటికి ఓపెన్ మైండ్తో ఉండాలి. ప్రజలు దైవభక్తితో గుడికి వస్తారు. మరి ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంతేగాని కొంతమంది ఒక విధంగా కొంతమంది ఒక విధంగా చూడడం అనేది రాంగ్ థింగ్. నవరాత్రుల గురించి అలాగే నవరాత్రుల సమయంలో పూజ విధానం గురించి అలాగే నవరాత్రుల సమయంలో పాటించాల్సిన నియమాలు చాలా చక్కగా వివరించారు. నమస్కారం.